పాట పాడుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు నందు పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నామండి. మరొక్కసారి ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి, దేవుని వాక్కును పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపణను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు పంచుకుంటుండగా, ఈ మైక్ యంత్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి. దేవుని వాక్కు సెలవిస్తుంది కదా, ఈ లోకములోనికి నేను వచ్చినది సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను, అంతేగాని తీర్పు తీర్చడానికి నేను రాలేదు. సత్యవంతులు ఎవరైతే ఉన్నారో నా మాటను అంగీకరిస్తారు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఏది సత్యము అంటే ఆయన మాటే సత్యమై ఉన్నది, ఆయన వాక్కే సత్యమై ఉన్నది. సత్య స్వరూపైనటువంటి ఆత్మదేవుడుగా ఈ లోకములోకి వచ్చినటువంటి దేవుడు అసత్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సత్యములోనికి నడిపించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఈనాడు కూడా చూడండి, ఎక్కడైనా నువ్వు యథార్థముగా నువ్వు మాట్లాడితే నీ యథార్థత ఎవరికి కూడా నచ్చదు. నువ్వు సత్యముగా మాట్లాడితే నీ సత్యము నిన్ను లోకము నుంచి వేరు చేసేటువంటి ప్రమాదం ఉంది. నీ సత్యము లోకము నుంచి వెలివేసేటువంటి ప్రమాదం ఉంది. ఈనాడు అబద్ధ సాక్ష్యములను బట్టి విజయం పొందుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. అబద్ధములను బట్టి ముందుకు కొనసాగుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యము ఆయన సెలవిస్తున్నాడు కదా, సత్యమును ప్రకటించుట కొరకు ఆయన వచ్చాడు, సత్యమునకు సాక్షిగా ఉండుట కొరకే ఆయన వచ్చాడు. ఈనాడే కాదండి, అలనాడు ప్రభువు వచ్చినటువంటి దినాలలో కూడా ఆయన సత్యమును ప్రకటించినందుకు ఆయన మాట లోకానికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదయ్యా అంటే ఆయన మాట్లాడిన మాట ఏంటండి? ఆయన ఏ సత్యం మాట్లాడాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోమని ఆయన మాట్లాడాడు. మీరు చేస్తున్నటువంటి పనులు చెడ్డ పనులైతే చెడ్డ పనులను ఖండించాడు. మీ హృదయ ఆలోచనలో ఉన్నటువంటి దుష్టత్వము, మీ హృదయ ఆలోచనలో ఉన్నటువంటి పాపము, చెడు ఆలోచనలు, ఎక్కడైతే పాపపు ఆలోచనలు మీలో ఉన్నాయో అబద్ధములు, కలహములు, దొంగతనములు, వ్యభిచారములు, సమస్తమైనటువంటి దుర్నీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పించుకోండి, అవన్నిటినీ మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గమును చూపించడానికి వచ్చాను. ఏ విధమైనటువంటి మార్గము? నేను ఈ లోకములో ఎలా అయితే నేను జీవించానో నన్ను పోలిని గనుక మీరు జీవించినట్లయితే గనుక మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులవుతారు, తండ్రి దగ్గరికి మీరు చేరుకుంటారు, పుణ్యలోకానికి మీరు మార్గమును వేసుకున్న వారు అవుతారు.
ఎందు నిమిత్తం అవుతారండి? మీ హృదయ ప్రక్షాళన అయితే మాత్రమే మీరు తండ్రి ఎద్దకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే కనుక మీ మనసు మారాలని, మార్పు చెందాలని, మారు మనసు పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈనాడు అనేక మంది ప్రజలు మనసులు మార్చుకోకుండా మనసు నిండా అసూయలు పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, స్వార్థాలు పెట్టుకుని, చెడు వ్యసనాలకు లోనైపోతూ, అబద్ధములను మాట్లాడుతూ, అబద్ధాలకి జనకులుగా ఉంటూ నేను పుణ్యలోకానికి వెళ్ళిపోతాను అని అనేకమైన తీర్థయాత్రలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. నీ మనసు మార్పు లేకపోతే, నీ మనసు మారకపోతే, నీ మనసులో ఉన్నటువంటి దుష్టత్వమును నువ్వు విడిచిపెట్టకపోతే, నీ మనసులో ఉన్నటువంటి కక్షలు, క్రోధములు విడిచిపెట్టకపోతే, నీ మనసులో ఉన్నటువంటి శత్రుత్వమును నువ్వు విడిచిపెట్టకపోతే నీ పుణ్యలోకానికి నీవు చేర్చబడవు. ఎందుకంటే నీ పుణ్యలోకానికి నువ్వు వెళ్లకుండా నీ కక్షలు నీకు అడ్డుపడుతున్నాయి. నా ప్రియ గ్రామస్తురాలిగా సత్యము ప్రకటించడానికి వచ్చినటువంటి క్రీస్తు, ఆ సత్యానికే సాక్షిగా వచ్చినటువంటి క్రీస్తు, ఆయన మనసు ఏ విధముగా అయితే సున్నితముగా ఉందో, గొర్రె పిల్ల వంటి మనసు ఏ విధముగా అయితే ఆయన ఉన్నాడో ఆ మనసాక్షి కలిగి, అటువంటి మనసాక్షి కలిగి నీవు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. గొర్రెని చూడండి, గొర్రె తన ప్రాణం పోగొట్టుకున్నప్పుడు తన ముందున్నటువంటి వ్యక్తి తనను నదులుతాడని తెలిసినప్పటికైనా కానీ ఆ గొర్రె మౌనము దాల్చుతుంది. అయ్యో ఎదర గొర్రె నరకబడింది కదా అని ఎనకమాల గొర్రె నేను వెళ్ళిపోతాను, పారిపోతాను అనుకోదు, మౌనము దాల్చుతుందండి. ఎందుకంటే సాత్వికమైనటువంటి మనసు గొర్రెది. అలాగే గొర్రె పిల్లగా వచ్చినటువంటి క్రీస్తు ఈ లోకములో ఆయన బ్రతికినంత కాలము కూడా సాత్వికుడుగానే ఉన్నాడు. తన ప్రాణము పెట్టే విషయములో కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదండి. అనేక మంది జనులు అంటున్నారు, 3 మేకలు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడండి అని. ఆయన 3 మేకలు పీక్కోలేక కాదండి, మనుషుల యొక్క పాపముల కొరకు, మనుషుల యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల కొరకు, మనుషులు రక్షించబడాలని, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని, మనుషులకు పాప పరిహారార్థముగా తన రక్తమును కార్చడానికి, తన ప్రాణమును పెట్టడానికి ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. ఈ లోకములకు వచ్చినటువంటి క్రీస్తు దేవాతి దేవుడుగా, సత్యమునకు సాక్షిగా, ఆయనే సత్యవంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యానికి సాక్షిగానే ఆయన బలియాగం అయిపోయాడండి. దేని కొరకంటే ఆయన మాట్లాడినటువంటి యథార్థత కొరకు. బాబు నీ మనసు మార్చుకో అంటే వాళ్ళకి ఆ మనసు మార్చుకునేటువంటి మాట వారికి నచ్చలేదు. ఈనాడు కూడా బాబు నీ ప్రవర్తన బాలేదు, నీ మనసు మార్చుకో అంటే తల్లిదండ్రుల మాట విననటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. నా ప్రియ గ్రామస్తుడిగా, తోటి సహోదరుడిగా ఒకవేళ విననొల్లని ప్రజలు నీలో ఉన్నారేమో, వినలేనటువంటి మాట విననటువంటి పిల్లలు నీలో ఉన్నారేమో. ఈరోజు సత్య స్వరూపి అయినటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన మాట వింటావా? ఆయన వాక్కు వింటావా? ఆయన వాక్కు నిన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి, పుణ్యలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ఆయన వాక్యం అండి. ఒకవేళ ఇంతవరకు కనుక ఆయన మాట వినలేనటువంటి స్థితిలో ఉన్నావేమో, ఇంతవరకు ఆ మాట ఒకవేళ నీ దగ్గరికి రాకుండా ఉన్నదేమో, ఆ మాట ఒకవేళ నీ హృదయంలోనికి వెళ్ళడానికి ఇంతవరకు నువ్వు అవకాశం ఇచ్చి ఉండలేదేమో. ఈ రోజైనా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడండి. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాటలో సత్యం ఉన్నదండి. ఆయన యొద్దకు నువ్వు వచ్చావంటే కనుక నీకు శాంతినివ్వడానికి, సమాధానమునివ్వడానికి, నీకు ఒకవేళ ఏ కలవరము లేకుండా నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇకనైనా ఆయనను అంగీకరిస్తావా? ఒకవేళ ఆయన గురించి ఇంకా నీకు అనేక విషయాలు తెలుసుకుంటే కనుక మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి. సేవకులు ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తారు. మా మధ్యలో ఉన్నటువంటి సహోదరుల దగ్గర అనేకమైన పత్రికలు ఉన్నాయి. ఒకవేళ తీసుకుని చదివినట్లయితే కనుక మీకు ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇకనైనా ఆలస్యము చేయక, సమయము మించిపోయి ఉన్నది. నీవును నీ ఇంటి వారును రక్షింపబడలాగున సత్యవంతుడైనటువంటి, సత్య సాక్షిగా ఉన్నటువంటి దేవుని నీ నోటితో ఒప్పుకొని అంగీకరించు. నీ కుటుంబాన్ని నీవు రక్షించుకో. అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రేపరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్కుని, నీ సత్యాన్ని తండ్రి ఇక్కడ ప్రకటించుకున్నాము. విత్తబడినటువంటి తండ్రి ప్రతి మాట ఫలించడానికి మీరే సహాయం దయచేయండి. అవును తండ్రి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నావు. అయ్యా సమస్త జనుల్ని తండ్రి నువ్వు పిలుస్తున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు, ఈ గ్రామాన్ని పిలుస్తున్నావు కనుక అయ్యా ప్రతి ఒక్కరూ విన్నటువంటి ప్రతి మాట తండ్రి అంగీకరించడానికి, ఆలోచన చేయడానికి తండ్రి నిన్ను అంగీకరించే కృపలోనికి గ్రామ ప్రజలందరినీ కూడా నడిపించండి. వారు చేసుకునే ప్రతి ప్రయత్నము, ప్రయాణాల్లో, పనుల్లో మీరే తోడుగా ఉండండి. వారి రెక్కలతో
కష్టాన్ని కూడా మీరే ఫలింపులోనికి తీసుకురమ్మని నా ఈ చిన్ని ప్రార్థనని పాదాల చెంత చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.